అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం విజిటింగ్లో భాగంగా ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, కేటీఆర్ విజిటింగ్ ప్రధానంగా దేనిపై ఉండబోతుంది. మనతో పాటు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకసారి మాట్లాడి. ఒక విషయం చెప్పండి, రైతులను తీసుకొచ్చి ఒకవేళ ప్రభుత్వం ప్రాజెక్టు రన్ చేయకపోతే మేము చేస్తామని చెప్తున్నాం, ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం ఒక ప్రపంచంలోనే అద్భుత రీతిగా తయారు చేసింది. ఇది ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్. పోయినసారి అప్పుడు ఎలక్షన్లో వాళ్ళు ఇది మేడిగడ్డ కుంగిపోయింది, కాళేశ్వరము ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పి ఏదైతే చెప్పిర్రో, మొన్న యాసంగి పంటకు కూడా వాళ్ళు నీరు అందించలేకపోయారు. నీరు ఉన్నా కానీ ఇవాళ ముఖ్య ఉద్దేశం ఏంది అని అంటే, నీరు ఉన్నా కానీ మీకు నీరు మన వ్యవసాయదారులకు నీళ్ళు అందించాలా, పంటలకు నీళ్ళు అందించాలా. మనకి ఈ ప్రభుత్వానికి మనసు లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక్కసారి వచ్చి వాళ్ళ నిపుణులను, వాళ్ళకి తెలియకపోతే నిపుణులను అడిగి మోటార్ బటన్ ఆన్ చేస్తే మనం తెలంగాణ అంత సస్యశ్యామలం అవుతుంది. అన్నీ మనం ఏదైతే తెలంగాణ సాధించుకున్నాక 2014 కన్నా ముందు ఎట్లుండే, ఇవాళ ఎట్లుండే, ఇవాళ భూముల ధరలు ఎట్లున్నాయి, ఇది ఊరికనే కాలే. ఈ నీళ్ళ ద్వారానే తెలంగాణ మొత్తం ఎక్కడంటే అక్కడ పచ్చగా చేసిన కేసీఆర్ గారు కాబట్టి ఇవాళ అద్భుతంగా తెలంగాణ ఎంతో అభివృద్ధి జరిగింది. ఖచ్చితంగా మీరు తెలంగాణలో ప్రతి ఇంచుకి మీరు నీళ్ళు అందించే అవకాశం ఉన్నా, కేసీఆర్ గారు అవకాశం కల్పించినా మీరు అందిస్తలేరు. ఖచ్చితంగా మా ఒకటే రిక్వెస్ట్ ఈ ప్రభుత్వానికి, మీరు ఏదో కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి అయిపోయింది అది. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఈ వ్యవసాయానికి నీళ్ళు అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మనతో పాటు అలంపూర్ ఎమ్మెల్యే ఇంకోటి కూడా ప్రచారం జరుగుతుంది, అలంపూర్ ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు. అన్న ఏంటి ఈ విజిటింగ్ స్పెషల్ ఏంటి? ఓన్లీ ప్రజలకు చెప్పడానికేనా? ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేసిండో ఈ గడ్డ మీద, దీన్ని తిప్పికొట్టడానికి ఇంత మంచి ప్రాజెక్ట్. ఇప్పుడు మీరే చూడండి, ఈ విజువల్స్ అన్ని చూడండి, ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపండి, ఎంత చక్కగా ఉందో ఈ ప్రాజెక్టు. ఏదైతే పిల్లలని కుంగిపోయినాయి, ఇవన్నీ కొట్టుకోపోతాయని చెప్పేసి ఏదైతే లేనిపోని అపోహలు బండారాలు ఏదైతే పెట్టారో, అప్పుడు కూడా ఎలక్షన్ అప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. మేము ఇదే వేదిక నుంచి అడుగుతూ ఉన్నాం, ఇదే ప్రాజెక్ట్ నుంచి రాహుల్ గాంధీ గారు కానీ, ఈ యొక్క ప్రభుత్వాన్ని కానీ, రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం, మీరు వచ్చి చూడండి ఒకసారి, ఇప్పుడు వచ్చి చూడండి మరి ప్రాజెక్ట్ ఉన్నదా పోయిందా అని చెప్పేసి. ఇంత మంచి ప్రాజెక్ట్ ఏదైతే కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి అవన్నీ బండారాన్ని పెట్టి ప్రజలకు తప్పుదోవ పట్టించారు. కాబట్టి ఏదేమైనా కానీ నిజం ఎప్పుడు దాగదు, రాబోయే రోజుల్లో వాళ్ళకే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ నుంచే ప్రజలకు నీరు అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళకు గుణపాఠం. ఇది పరిస్థితి. అలంపూర్ ఎమ్మెల్యే కూడా మనతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. నేరుగా కేటీఆర్ ప్రాజెక్టు విజిటింగ్ టూర్లోనే అలంపూర్ ఎమ్మెల్యే కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.